మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి పోస్ట్ పైన రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పరోక్షంగా జగన్ ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ త్వరలో జైలుకు వెళ్లబోతున్నట్లుగా ట్వీట్ సారాంశం ఉంది అని పలు వర్గాల్లో ఇటు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. విజయసాయిరెడ్డి ట్వీట్ ఉద్దేశం అదేనంటూ ఇటు ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి అంటూ విజయసాయిరెడ్డి ఆయన ట్వీట్లో తెలిపారు. భవిష్యత్తులో మీకు ఏం జరగబోతుందో గుర్తించండి అంటూ విజయసాయిరెడ్డి ఆయన ట్వీట్లో స్పష్టం చేసినట్టు జరుగుతుంది. ఒకసారి అయితే ఇప్పుడు మనం ఆ ట్వీట్ చూస్తే, ఇక్కడ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఒకసారి చదివినట్టయితే, అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరుగుతుందో ఇప్పటికైనా గుర్తించండి. వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా కూడా ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎలా ఎత్తుకుపోగలిగిందనేది కారణం ఏమిటి? ఇంకా వారంతా కూడా అమ్ముడు పోవటమే కదా అంటూ ఇక్కడ విజయసాయిరెడ్డి ట్వీట్లో చెప్పడం అయితే జరిగింది. అంటే ఒక విధంగా చూసుకుంటే ఇటు వెనిజువెలాలో అంటే అధ్యక్షుడు మధురోతో ఇటు పోల్చినట్టుగా కూడా ఒక వైపు నుంచి అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇక అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఏంటనే డీటెయిల్స్ మాత్రం ఇప్పుడు మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి భరత్, ఇటు చూస్తే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఒక షాకింగ్ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. ఒక రకంగా చూసుకుంటే ఇటు జగన్ని పోలుస్తూ ఈ ట్వీట్ చేశారు అంటూ రాజకీయ వర్గాల్లో కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అమూల్య. ఏదైతే విజయసాయిరెడ్డి ట్వీట్ కి సంబంధించినంత వరకు ఏపీ సర్కిల్ పొలిటికల్ లో చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిబింబించేలాగా, అది కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేలా కూడా ఈ ట్వీట్ కనిపిస్తా ఉండడంతో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి చూడొచ్చు. వెనజులా అధ్యక్షుడికి సంబంధించినంత వరకు వెనజులా అధ్యక్షుడిని ఎలా అయితే అమెరికా అరెస్ట్ చేసి తీసుకువెళ్తుందో అదే పరిస్థితుల్లో కూడా ఇక్కడ కూడా ఏదైతే అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీగా ఉన్నారంటూ కూడా ఒక ట్వీట్ చేయడంతో అయితే మాత్రం ఏపీ సర్కిల్లో పూర్తిగా కూడాను ఒక చర్చనీయాంశంగా మారేటటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు రాబోయే కాలంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే పరిస్థితి వస్తుందంటూ కూడా ఈ ట్వీట్ సారాంశంగా అందరూ భావించాల్సినటువంటి పరిస్థితిగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఆ సర్కిల్ కి సంబంధించి ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా విజయసాయిరెడ్డి పార్టీకి, వైసీపీకి కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి, ఇటు జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలను పూర్తిగా కట్ చేసినటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ట్వీట్ కి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డికే సన్నిహితంగా ఉంది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి జైలుకి వెళ్ళబోతున్న సంకేతాలు వినిపిస్తా ఉన్నాయంటూ కూడా ఈ ట్వీట్ సారాంశంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు గడిచిన 18 నెలల నుంచి కూడా చాలా స్థిమితంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే వైసీపీకి సంబంధించినంత వరకు కూడాను ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమ, మరొక వైపు పార్టీ బలోపేతానికి సంబంధించినంత వరకు 2024 ఎన్నికల ఘోర పరాభవం తర్వాత పార్టీ పూర్తిగా బలోపేతం చేసేందుకు సీనియర్లతో పాటుగా జూనియర్లని, అదేవిధంగా కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సమయం. ఈ సమయంలో ఇటువంటి ట్వీట్ తో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతా ఉన్నారా? ఏ అంశాల్లో వెళ్ళబోతా ఉన్నారు? ఈ ట్వీట్ కి సంబంధించినంత వరకు వెనజులా అధ్యక్షుడు ట్వీట్ కి సంబంధించినంత వరకు కూడా క్లియర్ గా పోర్ట్రేతో ఏదైతే పూర్తిగా ఏదైతే వెనజులా అధ్యక్షుడు ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఆర్మీ గాని, మరొక వైపు రాజకీయంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఒక అధ్యక్షుడిని అమెరికా ఎలా అయితే సతీ సమేతంగా కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ అంటే ఒక విధంగా ఇక్కడ చూసుకుంటే కేవలం జగన్ ని పరోక్షంగా ఇటు ఉద్దేశించి రాసినట్టుగా కాకుండా జగన్ చుట్టూ ఉన్న నాయకుల పైన కూడా అంటే హెచ్చరికలు చేస్తూ ఈ ట్వీట్ చేశారంటూ కూడా వినిపిస్తుంది ఒకవైపు నుంచి. దీని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా గడిచిన 2 ఏళ్ల నుంచి వైసీపీకి సంబంధించిన సీనియర్ క్యాడర్ అంతా కూడా స్థిమితంగా ఉండిపోయినటువంటి పరిస్థితి.
ఒకవైపు ప్రధాన కీలక నాయకులు అనుకునే వాళ్ళందరూ కూడా ఓటమి పాలు చెందడం, ఓటమి తర్వాత పూర్తిగా కూడా రాజకీయాలకు సంబంధించినంత వరకు ప్రతిఘటన లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు వైసీపీ వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం చేసేటటువంటి విధి విధానాలకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా డిఫెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా డిఫెండ్ చేయాల్సినటువంటి కార్యక్రమాలకు కానీ పార్టీ ఇచ్చేటటువంటి ఆదేశాలకు సంబంధించినంత వరకు కొంతమంది సీనియర్ కేడర్ కానీ సీనియర్ నాయకులు కానీ పూర్తిగా చూద్దాం అనే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ట్వీట్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అదే సారాంశం వినిపించేటటువంటి సిచ్యువేషన్. ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలతో పాటుగా పార్టీకి సంబంధించినంత వరకు సీనియర్ నేతల వెన్నుపోటుకు కూడా దీంట్లో పూర్తిగా ట్వీట్ కి సంబంధించి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎవరినైతే నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా మోసం చేశారంటూ కూడా ఈ ట్వీట్ లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పోర్ట్రేట్ కి సంబంధించినంత వరకు కేవలం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారా, లేకపోతే ఏది అనే దానిపై విజయసాయి రెడ్డి పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఈ ట్వీట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీదనే అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా నమ్ముకున్న వాళ్ళే మోసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే అధికారంలో ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అమ్ముడుపోయి వెనుజులా అధ్యక్షుడు ఎలా అయితే అరెస్ట్ అయిపోయాడో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే వచ్చే అవకాశం అంటే ఇటు చూసుకుంటే భరత్, ఇప్పుడు భవిష్యత్తులో మీకు ఏం జరగబోతుందో గుర్తించండి అంటూ కూడా ఇటు ప్రజలని హెచ్చరిస్తూ అయితే వ్యాఖ్యలు చేశారు. అంటే రాబోయే రోజుల్లో ఇవి రాజకీయాల్లో ఏదైనా పెద్ద పరిణామం చోటు చేసుకుంటుందా అంటూ కూడా ఒక వైపు నుంచి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కేవలం ఇటు జగన్ జైలుకి వెళ్తారు అన్న ఆరోపణలే కాకుండా అంటే ఒక వైపు నుంచి ఏదైతే పరోక్షంగా అనుకుంటూ ఉన్నారో అంటే రాబోయే రోజుల్లో ఇటు రాజకీయాల్లో కూడా ఏదైనా పెద్ద పరిణామం చోటు చేసుకుంటుంది అంటూ వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? 100% చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 2024 ఎన్నికల అనంతరం కూడాను పార్టీ బలోపేతానికి సంబంధించినంత వరకు పునరాలోచన కార్యక్రమాలు ఇప్పుడుకొచ్చి వైసీపీ ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే పార్టీకి సంబంధించినంత వరకు సీనియర్ నేతలకు సంబంధించి పక్కన పెడుతూ పార్టీ బలోపేతం చేసేందుకు అధ్యక్షులతో పాటుగా పార్లమెంట్ సంబంధించిన సీనియర్ క్యాడర్ను తీసుకొచ్చేటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా జిల్లాల్లో ఉన్నటువంటి మా పార్టీ నేతలను అందరినీ కూడా బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాలు కీలక అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఈ ట్వీట్ ప్రధానంగా కూడాను జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఒక్కసారిగా అగత్పాతాళంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉండబోతా ఉంది. 2024 ఎన్నికల్లో ఎలా అయితే అగత్పాతాళంలోకి వైసీపీ పార్టీ జారిపోయిందో అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉండబోతా ఉంది. ఖచ్చితంగా ఈ ట్వీట్ ని అదే సారాంశంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని పోల్చి చెప్పారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వర్గీయుల నుంచి వచ్చినటువంటి సమాచారం కావడంతో పూర్తిగా వెనుజులా అధ్యక్షుడికి సంబంధించినంత వరకు అధికార బలం అండ దండ ఉన్నప్పటికీ ఎలా అయితే అమెరికా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినంత వరకు బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 2024 ఎన్నికలు ఘోర పరాభవం తర్వాత పార్టీ బలోపేతానికి సంబంధించినంత వరకు కూడా సీనియర్లు జూనియర్లు అంటూ కూడా పూర్తిగా కూడా ఒక్కసారిగా పొలిటికల్ సర్కిట్స్ లో వైసీపీకి సంబంధించినంత వరకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈ ట్వీట్ ఒక్కసారిగా దుమారం చెలరేగిందని చెప్పొచ్చు. ఇటు కూటమి ప్రభుత్వంతో పాటుగా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ లో కూడా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అంత బలంగా ఉండేటటువంటి వెనుజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసినటువంటి పోర్ట్రేట్ లో జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత సన్నిహిత వర్గాల నుంచే ఈ పోర్ట్రేట్ ఉండే అవకాశం ఉండబోతా ఉన్నది. నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశం అది ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక వెనుజులా లాంటి అధ్యక్షుడిని అరెస్ట్ చేసేటప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతా ఉన్నది, రాబోయే కాలంలో అత్యంత జాగ్రత్తగా లేకపోతే ఎలా జరగబోతుంది అనే దానికి సంబంధించినంత వరకు ఇది కీలక టీటీగా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఒక్క పార్టీకి సంబంధించినంత వరకు తీసుకుంటున్న నిర్ణయాలతో పాటుగా గతంలో ఉండేటటువంటి అనేక అంశాలను కూడా చర్చకు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి.
గతంలో ఎవరైతే సన్నిహితంగా ఉంటూ దగ్గర నుంచి పార్టీకి సంబంధించినంత వరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారో దాని పరిణామంతో ఒకసారిగా 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం. మరొకసారి అటువంటి నిర్ణయాలకు సంబంధించినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పక్కన పెట్టుకుంటా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో దానికి కూడా ప్రతిబింబించేలా ఈ ట్వీట్ ఉందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇక చూసుకుంటే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి పోస్ట్ పైన రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక పరోక్షంగా జగన్ను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు అంటూ పలు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇక జగన్ త్వరలో జైలుకు వెళ్లబోతున్నట్లుగా ట్వీట్ సారాంశం ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక విజయసాయిరెడ్డి ట్వీట్ ఉద్దేశం అదేనంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. ఇక భవిష్యత్తులో మీకు ఏం జరగబోతుందో గుర్తించండి అంటూ విజయసాయిరెడ్డి తెలపడం జరిగింది. ఇక చూసుకుంటే ఒకసారి ఆ ట్వీట్లో కూడా ఏదైతే కోటరీలు మరియు బందీలుగా అన్న పదాలను అయితే వాడారో ఇటు చూస్తే ఇట్లా ప్రజలని హెచ్చరిస్తున్నట్టుగా కూడా ఒక వైపు నుంచి ఈ ట్వీట్లో సారాంశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ట్వీట్ని చూసుకుంటే ఒకసారి వెనిజువెలా అధ్యక్షుడు మధుర ఎవరైతే ఉన్నారో ఆయనతో ఇటు జగన్ని పోల్చినట్టుగా ఈ ట్వీట్ అనేది ఉంది అంటూ ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తుంది. ఇక చూసుకుంటే వెనిజువెలాలో అంత భారీగా ఆల్రెడీ అంతమంది ప్రజల ద్వారా ఎన్నికయ్యి అంత టైట్ సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఇంతమంది మధ్యలో అంటే ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఎందుకు చేయరు అంటూ కూడా ఒక వైపు నుంచి అంటే ఆయన పరిస్థితి ఏంటి అంటూ ఈ ట్వీట్ ఉంది అని తెలుపుతూ ఉన్నారు. ఇటు కేవలం ఇటు జగన్ ఉద్దేశించే జగన్ ఇలా అరెస్ట్ అవుతారు అంటే త్వరలో జైలుకు వెళ్తారు అనే సంకేతం ఒక్కటే కాకుండా ఇటు చూసుకుంటే జగన్తో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో ఇటు జగన్ చుట్టూ ఉన్న నాయకుల పైన కూడా విజయసాయిరెడ్డి హెచ్చరికలు చేస్తున్నట్టుగా ఈ ట్వీట్ ఉంది అంటూ ఒకందుకైతే ప్రచారం నడుస్తోంది. ఇక దీనిపైన అయితే ఇప్పటి వరకు అంటే ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి అనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. కానీ దీనిపైన మాత్రం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ట్వీట్ని సంబంధించి అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెద్దగా చర్చ నడుస్తుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇటు వైఎస్ఆర్సీపీ మధ్యలో కూడా ఇటు అంటే ఎలక్షన్లు వచ్చే నేపథ్యంలో ఇటు చూస్తే పార్టీని బలోపేతం చేసే దిశలో జగన్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి ట్వీట్ రావడం అనేది ఒకందుకు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అనే చెప్పాలి. ఇక ముందుగా ఇప్పుడు విజయసాయిరెడ్డి మరి దీనిపైన స్పష్టత ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది.